బిడ్డన్ని కన్నాం కాబట్టి మమ్మల్ని తిరగేసి కట్టేశారు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేనే ఆ జరత్కారు. మీరింత బాధపడుతున్నారని నాకు ఈ విషయం తెలియలేదు. నేను వివాహం చేసుకుంటాను, నా పేరు కలిగినటువంటి పిల్ల కనపడితే చేసుకుంటానన్నాడు. అప్పుడు మహానుభావుడు వాసుకి తన చెల్లెలైన జరత్కారుని తీసుకొచ్చి వివాహం చేశాడు అని జరత్కారోపాఖ్యానం ఆదిపర్వంలో మీకు కనపడుతుంది. భారతం పంచమ వేదం. అంటే వివాహ ప్రక్రియలో తాను సంతానమును పొందితే తప్ప పితృరుణం నుంచి విముక్తి కాడు. 2, అలా సంతానాన్ని కొడుకు పొందకుండా సన్యాసాశ్రమ స్వీకారము చెయ్యకుండా పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉండిపోతే అటువంటి వాణ్ణి కన్న తల్లిదండ్రులు కూడా ఉత్తమ లోకములు పొందరు అని భారతం ప్రతిపాదన చేస్తోంది. కాబట్టి వివాహం అనేటటువంటి దానికి ఎంత ప్రశస్తి ఉందో, వివాహం అనేటటువంటి సంస్కారము ఎంత